కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. పెద్దన్నగా వ్యవహరించాల్సిన ప్రధాని మోదీ కేవలం తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే బీహార్, ఏపీలకు ప్రాధాన్యత ఇచ్చి కుర్చీ రాజకీయాలు చేశారని విమర్శించారు. కమలం పార్టీ ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్. ఆ బడ్జెట్లో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు ఒక్క పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేస్తానని బడ్జెట్ కేటాయింపులు కూడా చూపించడం జరిగింది. తెలంగాణకి ఐటీఐఆర్, ఐఐఎం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అట్ కాజీపేట్, అసలు తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు. కేవలం కుర్చీని కాపాడుకోనికనే నరేంద్ర మోడీ అబ్ కీ బార్ 400 అని చెప్పిన నరేంద్ర మోడీకి 240 సీట్లు వస్తే ప్రభుత్వం కోసం ఎవరైతే పార్టీలు, 2 మేజర్ పార్టీలు నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పి ఈరోజు ఆ 2 రాష్ట్రాలనే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మొత్తం ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డది, ఆంధ్రప్రదేశ్లో పోలవరం గుర్తుకొచ్చింది కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి గుర్తుకు రాలే. ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గుర్తుకొచ్చినాయి కానీ తెలంగాణలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గుర్తుకు రాలే. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు క్లియర్గా ఆయన చెప్పిండు, పెద్దన్న పాత్ర పోషించాలి, నువ్వు పోషించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలి, తెలంగాణకు కూడా న్యాయం చేయాలి, ఓన్లీ గుజరాత్కి ఒక్కదానికే కాదు అని కూడా ఆయన క్లియర్గా గతంలో చెప్పిండు. మాకెంత బాధ్యత ఉందో బీజేపీ వారికి కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి నేను బీజేపీ ఎంపీలను ఒకవేళ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే, మీకు ఓట్లేసిన ప్రజల మీద మీకు విఘ్నత ఉండి చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా నిరసన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉండే. మేమేదో ఆంధ్రకి ఇచ్చేది మాకు అసూయ లేదు, కానీ రియార్గనైజేషన్ బిల్లో ఏది పేర్కొన్నారు, మా తెలంగాణ కూడా బ్యాక్వర్డ్నెస్ ఉంది. బట్ హైదరాబాద్ ఒక సిటీ చూసుకుంటే కాదు, హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇస్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. ఒక తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటి చూస్తే సరిపోదు. మరి ఆనాడు రియార్గనైజేషన్ బిల్లో మరి ఐటీఐఆర్ దాని వెనక హబ్ ఉంది, అది ఐటీ హబ్, దానికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఐఐఎం, మా హైదరాబాద్కి ఐఐఎం కావాలి. ఆ రోజు కాంగ్రెస్ ఐఐటి తెచ్చుకున్నాం మేము, హైదరాబాద్ ఐఐటి మా జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో. మరి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే మరి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, మరి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినే ఉన్నాయి. మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మోదీ గారు కానీ మా రాష్ట్ర బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి వారు కూడా ఈక్వల్ స్ట్రెంత్ గా ఉన్నారు. మరి వారి బాధ్యత కూడా ఉంది, బీజేపీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. మోదీ గారు పెద్ద అన్నారు, ఎందుకంటే పెద్ద సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది.